అభ్యసన బదలాయింపు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి సిద్ధాంతాలు అనేవి ఉన్నాయి. సో ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఈ అభ్యసన బదలాయింపు సంబంధించినటువంటి సిద్ధాంతాన్ని ఎవరు ప్రతిపాదించారు, ఆ సిద్ధాంతానికి సంబంధించినటువంటి ముఖ్యాంశాలు ఏంటి అనేటటువంటి ఇప్పుడు మనం చూద్దాం. చూడండి, అభ్యాసన బదలాయింపు అంటే చెప్పాం మనం, ఏదైనా ఒక విషయం మీద మనం నేర్చుకున్నటువంటి ఒక విషయానికి సంబంధించినటువంటి విషయ పరిజ్ఞానం అనేది తర్వాత నేర్చుకునేటటువంటి ఇంకొక అంశానికి సంబంధించినటువంటి విషయం నేర్చుకునేటప్పుడు అది పూర్తిగా కానీ పాక్షికంగా కానీ అది ఉపయోగపడటం కానీ లేకపోతే వ్యతిరేకించడం కానీ ఎలాంటి ఉపయోగపడటం కానీ జరిగినట్లయితే దాన్ని అభ్యాసన బదలాయింపు అని చెప్పడం జరిగింది. మరి ఈ అభ్యాసన బదలాయింపుని గారెట్ అనేటటువంటి శాస్త్రవేత్త దీన్ని రూపొందించడం జరిగింది. సో కాబట్టి ఇతను ఈ అభ్యాసన బదలాయింపుకు సంబంధించినటువంటి కొన్ని నియమాలు అనేవి ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనటువంటిది విద్వక్ర క్రమశిక్షణ నియమం ఫస్ట్ది. నెక్స్ట్ రెండవది సమరూప మూలకాల సిద్ధాంతం. మూడవది సామాన్యీకరణ సిద్ధాంతం. నెక్స్ట్ నాలుగవది ఆదర్శాల సిద్ధాంతం. నెక్స్ట్ ఐదవది ట్రాన్స్పోజిషన్ సిద్ధాంతం. ఓకే, సో ఈ విధంగా మనకి 5 రకాలైనటువంటి సిద్ధాంతాలు ఉన్నాయి. మరి సిద్ధాంతాన్ని ప్రతిపాదించినటువంటి శాస్త్రవేత్తలు ఎవరో చూద్దాం. సో ఇది విద్వక్ర క్రమశిక్షణ నియమం అనేటటువంటిది అతి ప్రాచీనమైనటువంటిది. ఇది ప్రస్తుతం వాడుకలో లేదు. సో అది పాతది, ఇది అన్నిటికంటే పూర్వమైనటువంటి నియమము. సో తర్వాత సమరూప మూలకాల సిద్ధాంతం. ఓకే, సమరూప మూలకాల సిద్ధాంతాన్ని ప్రతిపాదించినటువంటి శాస్త్రవేత్త టార్న్ డైక్. ఓకే, సమరూప మూలక సిద్ధాంతాన్ని ప్రతిపాదించినటువంటి శాస్త్రవేత్త టార్న్ డైక్. మరి టార్న్ డైక్ ని ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే చూడండి, సమరూప మూలకాలు అన్నప్పుడు ఇక్కడ కాలు అనే పదాన్ని గుర్తుపెట్టుకోండి. మూలకాల అంటే మూలకాలు అనేటటువంటి పదం కనిపిస్తుంది. ఓకే, ఇది తర్వాత తారన్ లో ఉన్నటువంటి తార్న్ అనేటటువంటి పదాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇక్కడ తారన్ లో మనకి తారు అనేటటువంటి పదం కనిపిస్తుంది. ఇది చూడండి, తారు అనే పదం కనిపిస్తుంది. చూడండి, మనం చిన్నప్పుడు రోడ్డు మీద వెళ్ళేటప్పుడు రోడ్డు మీద తారు ఉండేది. ఓకే, రోడ్డు మీద తారు అనేది ప్యాచీలు వెళ్ళినప్పుడు తారు పోసేవాళ్ళు అక్కడ. సో మనం పొరపాటును కాలు పోయి ఆ తారులో కాలు పడినప్పుడు ఏమైందంటే కాలు కతుక్కుపోయేది. సో కాబట్టి అది ఒకసారి గుర్తు చేసుకోండి. సమరూప మూలకాల సిద్ధాంతాల్లో కాలు అనేటటువంటి దాన్ని గుర్తుపెట్టుకొని టార్న్ డైక్ లో తారు అనే పదాన్ని గుర్తుపెట్టుకోండి. సో ఇది ఖచ్చితంగా ఇలాంటివి ఒకటి క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ సామాన్యీకరణ సిద్ధాంతం. ఓకే, సామాన్యీకరణ సిద్ధాంతాన్ని రూపొందించినటువంటి శాస్త్రవేత్త చార్లెస్ జెడ్. ఓకే, సో చార్లెస్ జెడ్ అనేటటువంటి శాస్త్రవేత్త సామాన్యీకరణ సిద్ధాంతాన్ని రూపొందించడం జరిగింది. సో మరి ఇతను దీన్ని ఏ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు అంటే చూడండి, సామాన్యీకరణ దాంట్లో సామాను అనేటటువంటి పదం కనిపిస్తుంది. ఓకే, సామాన్యీకరణ అనేటటువంటి దాంట్లో సామాను అనే పదం కనిపిస్తుంది. మరి సామాను అనేటటువంటి పదం అనేది తర్వాత ఈ జెడ్ అనే పదంతో కలుపుతాం. ఓకే, సామాన్లు అంటే మనకి కిచెన్ రూమ్ లో చాలా సామాన్లు కనిపిస్తుంటే మరి ఆ సామాన్లన్నీ కూడా కిచెన్ రూమ్ లో ఉన్నటువంటి సామాన్లన్నీ కూడా జిడ్డు పట్టుకుని పోయాయి. ఓకే, జిడ్డు. ఓకే, కిచెన్ లో ఉన్నటువంటి సామాన్లన్నీ కూడా జిడ్డు పట్టుకుని పోయినాయి. కాబట్టి ఇక్కడ సామాను జిడ్డు అని గుర్తుపెట్టుకోండి. సామాన్యీకరణ సిద్ధాంతాన్ని రూపొందించింది చార్లెస్ జెడ్. నెక్స్ట్ ఆదర్శాల సిద్ధాంతం. ఆదర్శాల సిద్ధాంతాన్ని రూపొందించింది బాగ్లే. ఓకే, ఆదర్శాల సిద్ధాంతాన్ని రూపొందించింది బాగ్లే. మరి ఈ పేరుని ఎట్లా గుర్తుపెట్టుకోవచ్చు అంటే చూడండి, ఆదర్శ సిద్ధాంతము, ఆదర్శాలు బాగలేవు, ఆదర్శాలు ఏమి బాగాలేవు అంటే బాగలే 2 సార్లు అనుకుంటే మనకి ఈజీగా గుర్తుంటుంది. సో నెక్స్ట్ ట్రాన్స్పోజిషన్ సిద్ధాంతాన్ని రూపొందించినటువంటి వాళ్ళు గెస్టాల్ట్ వాదులు. ఓకే, వీళ్ళు సమగ్ర ఆకృతివాదులు అని చెప్తారు. వీళ్ళు గెస్టాల్ట్ వాదులు. వీళ్ళు ట్రాన్స్పోజిషన్ అనేటటువంటి సిద్ధాంతాన్ని అతను రూపొందించడం జరిగింది. సో వీళ్ళు ఈ విధంగా 5 రకాలైనటువంటి సిద్ధాంతాన్ని రూపొందించి వీళ్ళు అభ్యసన బదలాయింపు ఏ సందర్భంలో జరుగుతుంది, ఏ విధంగా జరుగుతుంది అనే విషయాన్ని వీళ్ళు చెప్పడం జరిగింది. సో ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి మనం డీటెయిల్ గా చూద్దాం. ఇప్పుడు విద్వక్ర క్రమశిక్షణ నియమం గురించి నేర్చుకుందాం. విద్వక్ర క్రమశిక్షణ నియమం ప్రకారం ఏంటి అంటే మన మనసులో కొన్ని ఫ్యాకల్టీస్ అనేటటువంటివి ఉంటాయి, అంటే కొన్ని భాగాలు అనేవి ఉంటాయి. సో మరి ఆ భాగాలు ఏంటి అంటే వివేచన, ఏకాగ్రత, జ్ఞాపకం, పరిశీలన. ఓకే, జ్ఞాపకం, పరిశీలన అనేటటువంటి ఇలాంటి భాగాలు అనేవి మన యొక్క మనసులో ఉంటాయంట. మరి వీటిని డెవలప్ చేసుకోవడం కోసం పూర్వకాలంలో కొంతమంది కొన్ని రకాలైనటువంటి అంశాలను నేర్చుకునేవాళ్ళు. ఓకే, కొన్ని రకాలైనటువంటి విషయాలను నేర్చుకోవడం ద్వారా, కొన్ని రకాలైనటువంటి విషయాల పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవడం ద్వారా ఆ మనసులో ఉన్నటువంటి ఆ ఫ్యాకల్టీస్ ఏవైతే ఉన్నాయో భాగాలు అనేవి వాటిని అభివృద్ధి చేసుకునేవాళ్ళు అంట. చూడండి,
వివేచన పెరగడం కోసం తర్కాన్ని చదివేవాళ్ళు. ఓకే, రీజనింగ్ అంటారు కదా. సో కాబట్టి అట్లా ఆ రీజనింగ్ చదివి వివేచనని పెంపొందించుకునేవాళ్ళు. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, వివేచన అంటే వి, తర్కం అంటే టి వి అని గుర్తుపెట్టుకోండి. సో కాబట్టి తర్కం చదవడం ద్వారా వివేచన అభివృద్ధి చెందుతుంది. నెక్స్ట్ గణితం నేర్చుకోవడం ద్వారా ఏకాగ్రత అనేది అభివృద్ధి చెందుతుందంట. సో ఇక్కడ చూడండి, దీన్ని గుర్తుపెట్టుకోవడానికి కోడు ఏకాగ్రత అనేటటువంటి దాంట్లో గా ఉంది. ఇక్కడ గా అంటే గణితము. ఓకే, గణితం నేర్చుకోవడం ద్వారా ఏకాగ్రత అభివృద్ధి చెందుతుంది. నెక్స్ట్ పరిశీలన అనేది సైన్స్ నేర్చుకోవడం ద్వారా పరిశీలన అనేది అభివృద్ధి చెందుతుంది. కాబట్టి సైన్స్ నేర్చుకోవడం ద్వారా పరిశీలన పెంపొందించుకుంటున్నారు. గణితం నేర్చుకోవడం ద్వారా ఏకాగ్రత పెరిగింది. నెక్స్ట్ తర్కం నేర్చుకోవడం ద్వారా వివేచన వాళ్ళు పెంపొందించుకున్నారు. సో కానీ మరి ఇది అతి పురాతనమైనటువంటి అభ్యాస నియమం, అంటే అభ్యాసన బదలాయింపు సంబంధించినటువంటి అది పూర్వకాలంలో ఉన్నటువంటి నియమం. ఇది ఎక్కువగా దీన్ని చెల్లుబాటులో లేనటువంటి నియమం ఇది. నెక్స్ట్ సమరూప మూలకాల సిద్ధాంతం. ఓకే, సో ఈ సమరూప మూలకాల సిద్ధాంతం కూడా చాలా చాలా ఇంపార్టెంట్. మరి ఈ సమరూప మూలకాల సిద్ధాంతాన్ని రూపొందించినటువంటి శాస్త్రవేత్త థార్న్డైక్. ఓకే, థార్న్డైక్ అనేటటువంటి సిద్ధాంత శాస్త్రవేత్త సమరూప మూలకాల సిద్ధాంతాన్ని ఇతను రూపొందించడం జరిగింది. సో మరి ఇతను ఏం చెప్పాడంటే, అభ్యసన బదలాయింపు జరగాలంటే రెండు విషయాల మధ్య సారూప్యత లేకపోతే సిమిలారిటీ అనేది ఉండాలంటున్నాడు. అంటే అభ్యసన బదలాయింపు మనకి సులువుగా జరగాలి అంటే ఒక విషయం నేర్చుకోవడం ఇంకొక విషయం నేర్చుకోవడం, రెండు అంశాల మధ్య మనకి విషయాల పరిజ్ఞానం అనేటటువంటి తొందరగా నేర్చుకోవాలి అంటే ఆ రెండు అంశాల మధ్య పోలిక సిమిలారిటీ అనేది ముఖ్యం అని చెప్తున్నాడు. సామ్యం అనేది ఉండాలంటున్నాడు. సో కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి, సమరూప అనేటటువంటి దాంట్లో సామ్యం, సామ్యం అని గుర్తుపెట్టుకోండి. ఓకే, లేకపోతే సిమిలారిటీ, సిమి సమ అనేటటువంటి పదాన్ని గుర్తుపెట్టుకోండి. సో చాలా ఇది ఇంపార్టెంట్. ఓకే, సమరూప మూలకాల సిద్ధాంతం దేని మీద ఆధారపడింది అంటే సిమిలారిటీ లేకపోతే సామ్యము సారూప్యత మీద ఆధారపడింది. ఓకే, సారూప్యత లేకపోతే సామ్యత ఆధారంగా చేసుకుని ఈ సమరూప మూలకాల సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం జరిగింది. మరి వీళ్ళు ఏం చెప్పారంటే, అభ్యసన బదలాయింపు జరగాలి అంటే రెండు విషయాల మధ్య సారూప్యత లేకపోతే సామ్యం ఉంటే ఆ అభ్యసన బదలాయింపు సులువుగా జరుగుతుందని చెప్పారు. సో ఇక్కడ తీసుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ టైప్ నేర్చుకున్నటువంటి వ్యక్తి కంప్యూటర్ను కూడా సులువుగా ఎందుకు నేర్చుకుంటున్నాడు అంటే, ఈ టైప్ నేర్చుకోవడంలో ఉన్నటువంటి సామ్యం అనేది కంప్యూటర్ లో కూడా అది దాని యొక్క సారూప్యత అనేది రెండిట్లో ఒకే రకంగా ఉంటుంది. ఓకే, టైపు తర్వాత కంప్యూటర్ లో ఉండేటటువంటి సారూప్యత లేకపోతే సామ్యం ఏదైతే ఉందో అది ఉండడం వల్ల రెండు విషయాల్ని అతను సులువుగా నేర్చుకుంటున్నాడు. అంటే ఒక విషయాన్ని నేర్చుకున్నటువంటి వ్యక్తి ఇంకొక విషయాన్ని కూడా నేర్చుకోవడానికి అభ్యసన బదలాయింపు జరగడానికి చాలా ఈజీగా ఉంటుంది. సో దీన్ని బట్టి అభ్యసన బదలాయింపు జరగాలంటే రెండు విషయాల మధ్య సామ్యము లేకపోతే సారూప్యత అనేది సిమిలారిటీ ఉంటే తొందరగా అభ్యసన బదలాయింపు జరుగుతుందని వీళ్ళు చెప్పడం జరిగింది. నెక్స్ట్ వ్యాకరణం. ఓకే, మరి వ్యాకరణం తీసుకున్నట్లయితే దాదాపు దగ్గర సంబంధం ఉన్నటువంటి భాషలు అన్నింటిలో కూడా మనకి సంస్కృత భాషలు అన్నింటిలో కూడా వ్యాకరణం అనేది దాదాపు ఒకే రకంగా ఉంటుంది. సో కాబట్టి ఒక భాషలో నేర్చుకున్నటువంటి వ్యాకరణం అనేది ఇంకొక భాషలో ఉన్నటువంటి వ్యాకరణం నేర్చుకోవడానికి సులువుగా ఉంటుంది. సో కాబట్టి ఆ రెండింటి మధ్య ఆ భాషల మధ్య సిమిలారిటీ ఉండటం వల్ల, పోలిక ఉండటం వల్ల సులువుగా మనకి అభ్యాసన బదలాయింపు అనేది జరుగుతుంది ఇక్కడ. మరి థార్న్డైక్ ఏం చెప్పాడంటే, సమరూప మూలకాల సిద్ధాంతం ప్రకారం రెండు విషయాల మధ్య సామ్యం లేకపోతే సారూప్యత అనేది అతను చెప్పడం జరిగింది. మరి అయితే ఈ అభ్యసన బదలాయింపు జరగాలి అంటే అతను సారూప్యత అనేది వేటి మధ్య సారూప్యత ఉండాలి అని చెప్తున్నాడు అంటే మూడు విషయాల మధ్య సారూప్యత ఉండాలని చెప్తున్నాడు. అవేంటి అంటే దీనికి కోడ్ గుర్తుపెట్టుకోండి, క్యామ్, వెబ్ క్యామ్ అంటారు కదా, వెబ్ క్యామ్ లో క్యామ్ అనేటటువంటి పదాన్ని గుర్తుపెట్టుకోండి. మరి క్యామ్ అంటే కంటెంట్, యాటిట్యూడ్, మెథడ్స్. ఓకే, కంటెంట్, యాటిట్యూడ్, మెథడ్స్ అని చెప్తారు. సో ఇవి మూడింట్లో అంటే విషయము, వైఖరులు, పద్ధతులు ఈ మూడింట్లో సామ్యత లేకపోతే సారూప్యత ఉన్నట్లయితే అభ్యసన బదలాయింపు సులువుగా జరుగుతుందని అతను చెప్పడం జరిగింది. నెక్స్ట్ సామాన్యీకరణ సిద్ధాంతం. ఓకే, సామాన్యీకరణ సిద్ధాంతాన్ని చార్లెస్ జడ్ అనేటటువంటి శాస్త్రవేత్త దీన్ని ప్రతిపాదించడం జరిగింది. సో ఇతను ఏం చెప్పాడంటే, ఇక్కడ మరి సమరూప మూలక సిద్ధాంతం ప్రకారం రెండు విషయాల మధ్య సామ్యము లేదా పోలిక ఉండాలని వాళ్ళు చెప్తే అది కాదు, పోలిక సామ్యం ఉండాల్సిన పని లేదు. మనం ఏదైనా ఒక విషయంలో అభ్యసన బదలాయింపు జరగాలంటే అక్కడ కొన్ని సూత్రాలు, సిద్ధాంతాలు అనేవి ముఖ్యమని చెప్తున్నారు. అంటే మనం సూత్రాలు, సిద్ధాంతాలు నేర్పినట్లయితే అభ్యసన బదలాయింపు ఈజీగా జరుగుతుంది అని చెప్పడం జరుగుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదో ఒక విషయాన్ని చెప్పిన తర్వాత
దానికి సంబంధించినటువంటి సూత్రాన్ని గాని, ఒక సిద్ధాంతాన్ని గాని చెబితే అతను ఇంకొక సందర్భంలో ఆ సూత్రాన్ని, సిద్ధాంతాన్ని ఉపయోగించి అభ్యసన బదలాయింపు సులువుగా చేసుకోగలుగుతాడని ఈ చార్లెస్ జెడ్ అనేటటువంటి ఈ శాస్త్రవేత్త చెప్పడం జరిగింది. ఓకే. సో దీనికి కోడ్ కూడా చెప్పాము. చార్లెస్ జెడ్ అని చెప్పాము. జెడ్ అంటే జిడ్డు అని గుర్తుపెట్టుకోండి. ఓకే. సామాన్లు, ఇంట్లో ఉండేటటువంటి సామాన్లన్నీ కూడా జిడ్డు కట్టుకుపోయాయి అని గుర్తుపెట్టుకోండి. సో కాబట్టి ఇది సూత్రాలు, సిద్ధాంతాలు చాలా ఇంపార్టెంట్. సామాన్యీకరణ సిద్ధాంతం అనేది దేని మీద ఎక్కువ ఫోకస్ చేసిందంటే సూత్రాలు, సిద్ధాంతాలు మనం నేర్పాలి. సూత్రాలు, సిద్ధాంతాలు నేర్పినట్లయితే ఆటోమేటిక్గా అభ్యసన బదలాయింపు జరుగుతుందని చెప్పడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్, కారుని రిపేర్ చేసినటువంటి వ్యక్తి మోటార్ బోట్ను కూడా ఈజీగా రిపేర్ చేస్తాడు. ఓకే. కారుని రిపేర్ చేసేటటువంటి వ్యక్తి మోటారు బోట్ను కూడా రిపేర్ చేస్తాడు. ఎందుకంటే ఆ రెండింటి మధ్యలో ఉండేటటువంటి సూత్రం, ఆ రెండింటికి కూడా ఒకే రకమైనటువంటి సూత్రం ఉపయోగించి దాన్ని అతను బాగు చేయడం జరుగుతుంది. నెక్స్ట్, గణితంలో సూత్రాలు ఉన్నాయనుకోండి. గణితంలో మనం ఏదైనా ఒక సూత్రాన్ని ఇచ్చి ఒక లెక్కను ఒక పిల్లవాడితో నేర్పిస్తే అలాంటి సూత్రాన్ని ఉపయోగించి ఎన్నో రకాలైనటువంటి లెక్కలు మనం చేపియవచ్చు పిల్లలతోటి. అదేవిధంగా సిద్ధాంతాలు, పిల్లలకి సిద్ధాంతం నేర్పించినట్లయితే ఒక సిద్ధాంతం నేర్పిస్తే ఆ సిద్ధాంతంతో చాలా రకాలైనటువంటి లెక్కలు కానివ్వండి, లేకపోతే చాలా రకాలైనటువంటి విషయాల్ని అతనితోటి నేర్పించవచ్చు. సో ఇప్పుడు చూడండి, బయాలజీ తీసుకున్నాం అనుకోండి. జీవశాస్త్రంలో 10వ తరగతిలో సంకరణ సిద్ధాంతాలు ఉంటాయి. మెండల్ ఏక సంకరణ సిద్ధాంతం, ద్విసంకరణ సిద్ధాంతాలు కనిపిస్తుంటాయి. అంటే మెండల్ బఠానీ మొక్కల్లో 7 లక్షణాలను తీసుకుని అతను సంకర ప్రయోగాలు చేశాడు. మరి ఆ 7 సంకర ప్రయోగాల్లో ఒక లక్షణాన్ని తీసుకొని ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రయోగం చేసినాం. ఓకే. మొక్కల్లో ఉన్నటువంటి పొడవు, పొట్టి లక్షణాలకు సంబంధించినటువంటి ఆ లక్షణాన్ని తీసుకొని ఇక్కడ ఏం చేసాము, ఈ సంకరణ ప్రయోగం చేశాం సంకరణ సిద్ధాంతం ప్రకారం. అది వచ్చినట్లయితే ఆ బఠానీ మొక్కలో ఉన్నటువంటి మిగిలిన 6 రకాలైనటువంటి లక్షణాలకు సంబంధించినటువంటి ఆ సిద్ధాంతాన్ని ఉపయోగించి మనం ఈజీగా అక్కడ ప్రయోగాన్ని చేయవచ్చు. సో కాబట్టి సామాన్యీకరణ సిద్ధాంతం ఏం చెబుతుందంటే అభ్యసన బదలాయింపు జరగాలంటే మనకి 2 విషయాల మధ్య సామ్యం కాదు ఉండాల్సింది. మనం జనరల్ గా వాటిని సూత్రాలు, సిద్ధాంతాలు మనం నేర్పినట్లయితే వాళ్ళు సులువుగా ఒక విషయాన్ని నేర్చుకుని అభ్యసన బదలాయింపు చేస్తారని చెప్పడం జరిగింది. ఓకే. సో దీని ప్రకారం మనం తీసుకున్నట్లయితే పరావర్తన నియమాలు తెలిసినటువంటి ఒక గ్రూపు, పరావర్తన నియమం తెలియనటువంటి ఒక గ్రూప్ తీసుకున్నప్పుడు వాళ్ళు నీటిలో ఉన్నటువంటి లక్ష్యాన్ని వాళ్ళు ఛేదించడం కోసం బాణం వేయాల్సినటువంటి పరిస్థితిలో ఎవరికైతే ఈ పరావర్తన నియమాలు బాగా తెలిసాయో వాళ్ళు సులువుగా లక్ష్యాన్ని, టార్గెట్ ని రీచ్ చేసి బాణం వేయగలిగారు. మరి ఎవరైతే ఈ పరావర్తన సూత్రాలు తెలియలేదో వాళ్ళు బాణం వేయటంలో విఫలం అవడం జరిగింది. సో కాబట్టి ఇట్లా మనకి ఆ పరావర్తన సూత్రం తెలిసిన వాళ్ళు ఈజీగా నేలలో ఉన్నటువంటి టార్గెట్ లో ఉన్నటువంటి ఆ బాణం వేయటాన్ని వాళ్ళు సులువుగా వేయగలిగారు. నెక్స్ట్, ఆదర్శాల సిద్ధాంతం. ఓకే. ఆదర్శాల సిద్ధాంతాన్ని బాగ్లే అనేటటువంటి శాస్త్రవేత్త దీన్ని రూపొందించడం జరిగింది. మరి దీని ప్రకారం ఏంటంటే మనం ఏదైనా ఒక సందర్భంలో ఒక విషయానికి సంబంధించినటువంటి విషయ పరిజ్ఞానాన్ని మనం నేర్చుకున్నప్పుడు ఆ విషయ పరిజ్ఞానం అనేది ఒక వైఖరి లాగా మారుతుంది. ఓకే. ఒక యాటిట్యూడ్, ఒక వైఖరి లాగా మారుతుంది. ఆ వైఖరి అనేది మనకి నిజ జీవితంలో దాన్ని మనం ఆ వైఖరిని ఫాలో అవటం జరుగుతుంది. సో దాన్నే ఆదర్శాల సిద్ధాంతం అంటారు. ఆదర్శాలు అంటే మనం కొన్ని ఆదర్శాలను పెట్టుకుంటూ ఉంటాం. సో కాబట్టి అలాంటి ఆదర్శాలు మనం పాటించాలంటే జనరల్ గా మనకి నిజ జీవితంలో జరిగినటువంటి ఒక విషయాన్ని గురించి నేర్చుకున్నప్పుడు ఆ విషయం అనేది మనకి ఒక వైఖరి లాగా, యాటిట్యూడ్ లాగా డెవలప్ అవుతుంది. సో ఆ వైఖరి లేదా యాటిట్యూడ్ అనేది నిజ జీవితంలో మనకి ఎక్కడైనా దాన్ని మనం ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే ఇంట్లో నీట్ గా ఉండేటటువంటి ఒక వ్యక్తి ఆఫీస్లోకి వెళ్ళినప్పుడు ఆఫీస్లో కూడా నీట్ గా ఉంటాడు. ఓకే. సో అట్లా కాకుండా ఇంకో ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే ఇంటిలో పరిశుభ్రంగా ఉంచుకునేటటువంటి ఒక విద్యార్థి తరగతి గదిలో ఉన్నటువంటి ఆ చెత్తను మొత్తం తీసి అది డస్ట్బిన్ లో వేస్తుంది ఆ పాప. సో అక్కడ ఏంటంటే ఆదర్శాలని పాటిస్తుంది. అంటే ఇంట్లో నీట్ గా ఉన్నప్పుడు మనం ఆఫీస్ లో కూడా నీట్ గా ఉండాలి అనేటటువంటి వైఖరి అనేది అభివృద్ధి చెందుతుంది. సో ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే ఒక అతను జనరల్ గా ఇంట్లో ఉండేటటువంటి లేడీస్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చాలా రకాలైనటువంటి పనులు చేస్తుంటారు. మరి ఆ పనులు చేసేటప్పుడు వాళ్ళకి బిజీగా ఉంటారు, కొంచెం ఖాళీగా ఉండదు. సో కాబట్టి అలాంటి లేడీస్ ని గౌరవించాలి అని చెప్పి అతనికి ఒక వైఖరి అనేది ఏర్పరచుకున్నాడు. ఓకే. నేర్చుకున్నటువంటి ఆ వైఖరి అనేటటువంటిది ఏమైందంటే అతను బస్సు ఎక్కినప్పుడు బస్సులో సీట్లన్నీ కూడా ఖాళీ లేవు. ఒక అతను కూర్చొని ఉన్నాడు. ఈ లోపల ఒక లేడీ వస్తుంది, బస్సు ఎక్కింది, నిలబడి ఉంటది. సో అప్పుడు ఏం చేస్తాడంటే అతను తను కూర్చున్నటువంటి ఆ కుర్చీని, సీట్ ని తనకిచ్చి తను నిలబడతాడు. అంటే ఏంటి, అతను ఒక
ఆదర్శాలని నమ్ముతున్నాడు. అంటే ఏంటి? స్త్రీలను గౌరవించాలి, లేడీస్ ని గౌరవించాలి అనేటటువంటి ఒక ఏదైతే ఉందో ఆదర్శము, ఒక వైఖరి అనేది అతను నేర్పరచుకున్నాడు. సో ఆ వైఖరి వలన అతను ఏం చేశాడంటే తనకున్నటువంటి కూర్చున్నటువంటి సీట్ ని తనకి ఇవ్వటం జరిగింది. సో కాబట్టి ఈ విధంగా ఆదర్శాల సిద్ధాంతం అంటే ఏంటి? ఆదర్శాలు మనం నేర్చుకున్నట్లయితే అభ్యసన బదలాయింపు అనేది సులువుగా జరుగుతుందని ఇతను చెప్పడం జరిగింది. నెక్స్ట్ ట్రాన్స్‌పొజిషన్ సిద్ధాంతం. సో ఈ ట్రాన్స్‌పొజిషన్ సిద్ధాంతాన్ని గెస్టాల్ట్ వాదులు దీన్ని రూపొందించడం జరిగింది. వీళ్ళేం చెప్పారంటే అభ్యసన బదలాయింపు జరగాలి అంటే కనెక్టివిటీ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పారు. అంటే ఏంటి? సంబంధం అనేది ఉండాలంటున్నారు. అంటే 2 విషయాల మధ్య సంబంధం ఎక్కువగా ఉన్నప్పుడు, కనెక్టివిటీ ఎక్కువగా ఉన్నప్పుడు అభ్యసన బదలాయింపు జరుగుతుందని చెప్పడం జరిగింది. ఓకే. సో వీళ్ళేం చెప్పారంటే వ్యవస్థానికి, సమస్తానికి మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని చెప్పడం జరిగింది. అంటే ఏంటి? వ్యవస్థానానికి అంటే ఏంటి? వ్యవస్థకి అంటే విడివిడి భాగాలు. విడి భాగాలకి మొత్తానికి మధ్య ఉండేటటువంటి సంబంధాన్ని మనం పరిశీలించాలి. సో అట్లా మనం పరిశీలించినప్పుడు ఒక విషయాన్ని పూర్తిగా అవగాహన చేసుకుంటామని వీళ్ళు చెప్పడం జరిగింది. సో కాబట్టి ఈ గెస్టాల్ట్ వాదులు అనేవాళ్ళు ఏం చెప్పారంటే మనం వ్యవస్థానికి, సమస్తానికి మధ్య ఉండేటటువంటి సంబంధాన్ని మనం పరిశీలించి కనెక్టివిటీ అనేది ముఖ్యం. ఆ కనెక్టివిటీ అనేది మనకి తెలిస్తే పూర్తిగా విషయం అవగాహన చేసుకుంటే మనకి ఈజీగా మనం అభ్యసన బదలాయింపు జరుగుతుందని వీళ్ళు చెప్పడం జరిగింది. సో మరి ట్రాన్స్‌పొజిషన్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే మనకి ఒక ఎక్స్‌పెరిమెంట్ ఉంది. అంతర్దృష్టి అభ్యాసంలో. అంటే ఏంటి? ఒక ఆకలిగా ఉన్నటువంటి చింపాంజీకి ఆ గదిలో పైన ఉన్నటువంటి ఒక అరటిపళ్ళ గెలను చూసినప్పుడు అదేం చేసిందంటే ఒక కర్రతోటి ట్రై చేసింది. దొరకలేదు. తర్వాత ఇంకొక కర్రతో ట్రై చేసింది. తర్వాత ఏం చేసింది? అది మొత్తం అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని మొత్తాన్ని కూడా అవగాహన చేసుకొని, అర్థం చేసుకొని ఒక కర్రని ఇంకో కర్రతో కనెక్ట్ చేసి అప్పుడు పైన ఉన్నటువంటి అరటి పండ్లను తీసుకోవడం జరిగింది. సో కాబట్టి ఇక్కడ ఏం జరిగిందంటే అంతర్దృష్టి అనేది కావాలి. ఒక విషయాన్ని మనం అభ్యసన బదలాయింపు జరగాలంటే ఆ అంశం మొత్తాన్ని కూడా మనం పరిశీలిస్తే మనకు సమస్యకి పరిష్కారం దొరుకుతుంది. అభ్యసన బదలాయింపు జరుగుతుందని ఇతను చెప్పడం జరిగింది. సో కాబట్టి ఇవన్నీ కూడా మనకి అభ్యసన బదలాయింపుకి సంబంధించినటువంటి సూత్రాలు, వాళ్ళు చెప్పినటువంటి అంశాలు.